హైకమాండ్ నుంచి పిలుపు. మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్. తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందా? మళ్ళీ ఊహాగానాలు కంటిన్యూ అవుతాయా? హైకమాండ్ వీటికి ఫుల్ స్టాప్ పెట్టనుందా? ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ నేపథ్యంలో సీఎం టూర్పై ఆసక్తి నెలకొంది. హైకమాండ్ పిలుపుతో సీఎంతో పాటు మరో 3 నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. గడిచిన 6 నెలలుగా రేవంత్ కేబినెట్ విస్తరణ ఉంటుందని రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లిన ప్రతిసారి ఇలాంటి చర్చ జరుగుతుంది. పలుమార్లు సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు, కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్కు పిలుపు వచ్చినట్టుగా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. 6గురిని కేబినెట్లోకి తీసుకుంటారా, లేదంటే 5గురిని కేబినెట్లోకి తీసుకొని ఒక దానిని పెండింగ్లో పెడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై చాన్నాళ్లుగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని కొన్ని ఉమ్మడి జిల్లాలు, కొన్ని సామాజిక వర్గాలకు కేబినెట్లో అవకాశం లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ లిస్టు కూడా రెడీ అయినట్లు అంతర్గత సమాచారం. ఆ తర్వాత దీనిపై ప్రకటన చేస్తారా, ఉగాదికి చేస్తారా అనేది తేలాల్సి ఉంది. చాలామంది ఆశాభావులు ఢిల్లీ చుట్టూ చెక్కలు కొడుతున్నారు, తమ వంతు పైరవీలు చేస్తున్నారు. మంత్రివర్గంలో పదవులు రాని నేతలు పార్టీ పదవులు ఇవ్వాలి ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ సమాచారం. అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని ఎన్నికల ముందు కొందరు నేతలకు హామీ ఇచ్చారు హైకమాండ్ పెద్దలు. వాళ్లల్లో కొందరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు ప్రాతినిధ్యం లేదు. బీసీ కులగణన నేపథ్యంలో మున్నూరు కాపు కమ్యూనిటీకి ప్రయారిటీ ఇవ్వాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు వర్కౌట్ అయితే ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత సెట్ కావటం లేదు. దీనికి సంబంధించి పలుమార్లు విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, కరీంనగర్ నుంచి లక్ష్మణ్, వివేక్కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నిజామాబాద్ నుంచి ఆది శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి అవకాశం ఉంది. మహబూబ్ నగర్, శ్రీహరి ఇవ్వడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతుంది.